హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్స్. ఓకే, రోజు మనం ఒక లంగా బఫూన్ బ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. జనరల్ గా ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి జీవరాశికి ఒక సమస్య ఉంటుంది. అలాగే దేశానికి కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ ప్రతి దేశంలోనూ ఉంటాయి మామ. కానీ పాకిస్తాన్ సమస్యలు మాత్రం వేరేలా ఉంటాయి. వీళ్ళు తినడానికి తిండి లేకపోయినా సమస్య కాదు మామ. బ్రతకడానికి డబ్బులు కావాలి కాబట్టి ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లం వస్తాయేమో అని కనీస ఆలోచన కూడా లేకుండా కన్నింగ్ చైనా దగ్గర చేయి చాచి మరి అప్పులు చేస్తారు. అది కూడా వీళ్ళకి సమస్య కాదు. రవాణా వ్యవస్థ సరిగా పని చేయకపోవడం వీళ్ళకి సమస్య కాదు. రైల్వే డిపార్ట్మెంట్ మంచిగా లేకపోవడం కూడా వీళ్ళకి సమస్య కాదు. ఆఖరికి అక్కడ ఉన్న యువతకి ఎడ్యుకేషన్ అందించలేకపోవడం కూడా వీళ్ళకి సమస్య కాదు. మరి ఇంకా వీళ్ళ సమస్యలు ఏంట్రా అంటే సింపుల్ మామ. భారతదేశంలో జనం ఏదైనా ఒక మంచి విషయం మీద హ్యాపీగా ఉన్నారని తెలిస్తే వీళ్ళకి అది పెద్ద సమస్య. ఇండియా వరల్డ్ కప్ కొడితే సమస్య, కొట్టకపోయినా కూడా వీళ్ళకే సమస్య. ఇక్కడ మూడు మతాలకు చెందిన వాళ్ళు ఒకే స్టేజ్ మీద నిలబడి ఏదైనా ప్రసంగం ఇస్తే అక్కడున్న వీళ్ళకి మాత్రం అదొక పెద్ద సమస్య. ఆఖరికి మనం రామ్ మందిర్ కట్టుకుని సెలబ్రేషన్స్ చేసుకుంటే అక్కడ పాకిస్తాన్ లో ఉన్న కామన్ ఆడియన్స్ కూడా అదొక సమస్య. ఇంకా అక్కడ మీడియా గురించి మాట్లాడుకోవాలంటే ఈ రామ్ మందిర్ న్యూస్ ని టీవీ అద్దాల్లో కూడా కాదు, బోత్ అద్దాల్లో వేసి మరి తప్పులు ప్రచారం చేస్తారు. యారా మీకు కొంచెం కూడా ఎథిక్స్ అనేవి ఉండవా? అయినా నా పిచ్చి కానీ మీ బుర్రలో ఒట్టగాయంత బ్రెయిన్ ఏ ఉండదు, ఇంకా ఎథిక్స్ ఏ ఉంటాయిలే. చావు దెబ్బ కొట్టాడ్రా. చావు దెబ్బే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మీకు రామ్ నవమి శుభాకాంక్షలు. రాముడు వచ్చాడేమో. एक वक्त ऐसा आएगा कि ये दुनिया के ऊपर इस्लाम गलबा करे. వీడేమంటున్నాడంటే ఈ ప్రపంచం మీద ఇస్లామే ఆధిపత్యం చెలాయించే రోజు వస్తుంది అంటున్నాడు. అచ్చా అవునవును, ఆధిపత్యం చెలాయించడానికి చాలా దగ్గరలో ఉన్నారు. ఎంతలా అంటే లిబియా, రాగా, ఆస్తనా, పాలస్తీనా, ఇరాక్, సిరియా, యమన్ ఇలాంటి ఇస్లాం కంట్రీస్ అన్ని కూడా సర్వనాశనం అయిపోతున్నాయి. అది కూడా వాళ్ళలో వాళ్ళకి పడక అంతర్గత యుద్ధాల వల్ల సర్వనాశనం అయిపోయాయి. మళ్ళీ వీళ్ళు ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం చెలాయిస్తానని మాటలు వదలడం. అరే ఆ లిస్ట్ లో నెక్స్ట్ మీ కంట్రీ లేకుండా చూసుకోండిరా బాబు, చాలు. Relax and take notes while I take totes of the marijuana smoke. Oh, you wanna check? दिन आएगा जब इस पूरी दुनिया के अंदर सिर्फ इस्लाम का झंडा लहराएगा. ఈ ఆఫ్ నాలెడ్జ్ గాడు ఏమంటున్నాడంటే ఒక రోజు వస్తుంది, ఆ రోజున ప్రపంచ దేశాల మీద ఇస్లాం జెండాయే ఎగురుతుంది అంటున్నాడు. అచ్చా పాకిస్తాన్ జెండా ఏమో కానీ కాషాయం జెండా ఎగరడం వల్ల వీళ్ళందరికీ బాగా మండుతున్నట్టుంది. యాక్చువల్ గా రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత నుంచి ఈ లంగాగాళ్ళకి కనీసం నిద్ర కూడా పట్టట్లేదు అనుకుంటా మావా. कि वज़ीर-ए-आज़म ने राम मंदिर का बाकायदा इफ्तिताह कर दिया है। बहुत ही दुख की बात है, बहुत ही तकलीफ की बात है। आज दिल बहुत ज्यादा उदास है कि बाबरी मस्जिद को शहीद करने के बाद अब वहाँ पर मंदिर बनाया गया है। जहाँ कभी तकबीर की सदाएं गूंजती थी, आज वहाँ भजन गाए जा रहे हैं। ఆ ముసలోడు ఏమంటున్నాడంటే బాబ్రీ మసీద్ ను కూల్చి రామ్ మందిర్ కట్టడం చాలా బాధాకరం అంట. ఇంతే కాదు మామ, అక్కడ మీడియా కూడా ఎలా మాట్లాడుతుందంటే పకీర్లు ప్రార్థన చేసుకునే చోట రామ భజనలు పెట్టడం బాధాకరంగా ఉందంట. ఓరి మీ తింగర కొత్తంగా రామ్ మందిర్ కట్టింది ఇండియాలోనే రా, పాకిస్తాన్ లో కాదు. ఈ డిబేట్లేవో మీ కంట్రీలో ఉన్న సమస్యల మీద పెట్టుకున్నట్లయితే బాగుపడతారని నేను చెప్పను, ఎందుకంటే అది మీకు చేత కాదు కదా. కనీసం ఇక నుంచి అయినా పాడవకుండా ఉంటారని చెప్తున్నా. ఇమోషనల్ డ్యామేజ్. మోడీజీ ఏమంటున్నారంటే మీ ఏడుపులాపండి రా బాబు, పాకిస్తాన్ లో ఏడిస్తే ఎక్కడ వరకు వినపడుతున్నాయి అంటున్నారు. నేనేమంటానంటే రామ్ మందిర్ ప్రతిష్టాపన జరిగింది కేవలం అయోధ్యలో మాత్రమే. ఇంకా మధుర, కాశీలో కూడా అయితే కళ్ళల్లో నీళ్లు కాదు రైల్స్ వస్తాయి. సమయం చూస్తూ చూస్తూ తగ్గిపోతుంది. ఈ మొగలాయిలు అనే వాళ్ళు రోజు రోజుకి అంతరించిపోతున్నారు. అక్కడ ప్రజల బాధలు కూడా మామూలుగా లేవు. मस्जिद की जगह पर मंदिर बनाना ये किसी भी मुसलमान कंट्री के लिए ये न्यूज इतनी बैड न्यूज है. हम सब मुस्लिम उम्मत है ना, सबको इकट्ठा होना चाहिए होके हम भी इसी तरह इंडियन और गैर मुस्लिम का हम बाइकाट करें. ఇదేం చిన్న విషయం కాదు కదా. మసీదు ఉన్న ప్లేస్ లో దాన్ని కూల్చి రామ్ మందిర్ కట్టడం అనేది చాలా బాధాకరమని ఒకడంటాడు. ఇంకోటి అంటాడు ఒక ముస్లిం కంట్రీకి ఇది చాలా పెద్ద దెబ్బ అంటాడు. ఏం మాట్లాడుతున్నారా బాబు అసలు మీరు? ఇది ఎలా ఉందంటే తన కూర్చున్న కొమ్మని తనే నరుక్కున్నట్టుంది. అందుకేరా బాబు చదువుకోమనేది. Relax and take notes while I అక్కడ యూత్ ఎలా అరుస్తుందో చూడండి మామ. పాకిస్తాన్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు కదా. ఒక పని చేయండి, సలీం గుట్కా ప్యాకెట్ లో ఫెవికల్ కలుపుకుని నోట్లో వేసుకుని నోరు మూసుకోండి. అయినా మనం భక్తితో సెలబ్రేషన్స్ చేసుకుంటే వీళ్ళ దేశమంతా నిరసనలు తెలపడం ఏంట్రా? ఇంత టాక్సిక్ గా ఉన్నారేంట్రా? మీలాంటి వాళ్ళకి ఫెవికల్ గొంతులోను గొడుగు గొద్దులోను పెట్టాలి, రెండు ఓపెన్ చేయకూడదు. మళ్ళీ సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్.
उम्मत मुसलमान चाहे वो पाकिस्तान में है, चाहे वो मुस्लिम ममालिक में है, चाहे वो फार ईस्ट में है, चाहे वो अरबिस्तान में है, जहाँ भी आप देखें किसी के कान पर कोई जूं आज तक नहीं रिंगी है। ఇక్కడ ఏమంటున్నారంటే ఏ దేశమైనా వెళ్ళండి, ఏ ముస్లింనైనా చూడండి, తల మీద క్లాత్ తీరు, అది మనోళ్ళు గొప్పతనం అంటున్నాడు. అన్ని దేశాల్లో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు, కానీ నీలాంటోళ్లే తల మీద క్లాత్ చూపించి బిచ్చం ఎత్తుకుంటున్నారు. जहाद करो, मारो उनको जो आपका क्यों घर गिरा दे। अगर बातों से बात नहीं ना मुकम्मल होती तो जिहाद के लिए निकल। పరిస్థితులు చేయి దాటిపోయినప్పుడు మనం అందరం జిహాదులు అవ్వాలి, ఎంతకైనా తెగించాలి అంటున్నాడు. అయినా ఈ జిహాద్ ఏంట్రా, మీకు ఇదేమైనా ప్రైవేట్ జాబ్ ఏంటి? ఒక దొంగల్లా చేస్తున్నారు మీరు. ఒరే నాకు డౌట్, ఈ జిహాద్ అసలు ఎవరి మీద చేద్దాం అనుకుంటున్నారా? ఇండియా మీద చేద్దాం అనుకుంటున్నారా? బోర్డర్ దగ్గరికి వచ్చి చూడండి, లేపి దింగుతారు. అప్పుడు ఎవడరా మిమ్మల్ని కాపాడేది? మీ చేత భయంతో ఉత్సవహించే పూచినాది. చెప్పానుగా, నీ పని అయిపోయినట్టే. ఖచ్చితంగా ఇస్తాను. గ్రాముల్లో కిలోలో కాదు, టన్నుల లెక్కనిస్తాను. భయం భయం. मंदिर गिरा के मस्जिद बना के दिखाएं उनको। क्या हिंदुओं की है ना? ये कहाँ, इधर थोड़े से हिंदू हैं, एक दो मंदिर गिरा दो, क्या हो गया? ఏంటమ్మా, ఒకటో రెండో హిందూ దేవాలయాలు కూలగొట్టేస్తే ఏమవుతుందా? ఒకటో రెండో కాదు, పాకిస్తాన్ లో ఉన్న చాలా హిందూ దేవాలయాలు కూలగొట్టేశారు మీ పిచ్చ. అక్కడున్న హిందువులకి మీరు మిగిల్చింది కూలిపోయిన దేవాలయాలే కదా. పాపం ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, ఆ కూలిపోయిన దేవాలయాల్లోనే భజనలు చేసుకుంటున్నారు. जय जगदीश हरे स्वामी, जय जगदीश हरे। मिनॉरिटीज वहाँ पर सिर्फ मुसलमान नहीं बुखारी साहब, क्रिश्चियन महफूज नहीं है। ఇండియాలో 6 లక్షలకు పైగా మసీదులు ఉన్నాయి, అయినా కూడా ఇక్కడ సురక్షితంగా లేరని పాకిస్తాన్ వాళ్ళు డిక్లేర్ చేసేస్తారు. ఇండియాలో ఎక్కువగా ఇన్కమ్ వచ్చేది రైల్వే బోర్డు, దాని తర్వాత వక్ఫ్ బోర్డు మామ. దాని దగ్గరే ముస్లింస్ కి ఎక్కువ ఫండ్స్ ఉన్నాయి, అయినా కూడా వీళ్ళు సురక్షితంగా లేరని వాళ్ళు చెప్పేస్తారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర మన హిందూస్ ఉన్నారు, ఎంత కష్టపడుతున్నారో ఇందాక మనం విజువల్ లో కూడా చూసాం మామ. వీళ్ళకి అది బాధగా కనిపించదు. అదే ఇండియాలో హిందూ ముస్లిం కలిసి తిరిగితే మాత్రం వీళ్ళు సురక్షితంగా లేరని మాత్రం అనేసుకుంటారు. అయినా మాలో మాకు చిచ్చులు పెట్టడం, గొడవలు పెట్టడం అదేం సునకానందం రా. అల్లా కూడా క్షమించడు రా మిమ్మల్ని. की जगह पे बनाया गया है वही बाबरी मस्जिद जिसकी तामीर 1528 में हुई। బాబ్రీ మసీద్ ని 1528 లో నిర్మించారంట. అంత పురాతనమైన దాన్ని కూల్చి ఇప్పుడు రామ్ మందిర్ కట్టారు అని రిఫరెన్స్ కోసం చెప్తున్నాడు. అరే పిచ్చ పువ్వా, 1528 లో కట్టారు కరెక్టే, కానీ హిస్టరీ అంతకు మించి వెనక్కి వెళ్ళదా? 1528 లాస్టా? దానికి ముందు సంబంధించిన హిస్టరీ గానీ బ్రెయిన్ గానీ వీళ్ళకి లేదు. యాక్చువల్ గా అంతకు ముందు అవి దేవాలయాలే మామ, వాటిని కూల్చే మసీద్ కట్టారు. को हीरो समझते हैं। बिल्कुल, वो मुसलमानों के हीरो थे। अकबर बादशाह ने कितनी सहूलियात दी थी हिंदुओं के साथ शादियां की उन्होंने। उनके घर में 3 औरतें हिंदुओं की थी। ముస్లింస్ హీరోసా అని అడుగుతుంది ఈ యాంకర్. దానికి వీడేం చెప్తాడంటే, అవును ముస్లింసే హీరోస్, అక్బర్ చక్రవర్తి ఉన్నాడు కదా ఎంత గొప్పోడు, ఆయనకి 3 హిందూ భార్యలు ఉన్నారు అని చెప్తాడు మామ. ఆఫ్ కోర్స్ అది నిజమే. ఎంత గొప్పోడో చెప్పడానికి ఆయన పోరాట పటిమల్ని చెప్తాడేమో అనుకున్నా, కానీ హిందూ భార్యలుగా రావడం వల్ల గొప్పోడయ్యాడని చెప్పావు చూడు. నీ తెలివికి నా ఆతులు దండ్రా బాబు. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో. మన మతాలు కులాలు వేరువేరై ఉండొచ్చు, బట్ దేశం విషయానికి వచ్చేటప్పటికి అందరం యూనిటీగా ఉండాలి మామ. పెద్ద పెద్ద యుద్ధాలన్నీ కూడా చిన్న చిన్న మాటలతోనే స్టార్ట్ అవుతాయి. మన దేశం మీద విషం చిమ్మేలాగా ఎవరు మాట్లాడినా వదలొద్దు మామ. అందరం యూనిటీగా ఉండాలి, జాగ్రత్తగా కూడా ఉండాలి. ఒకవేళ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే గట్టిగానే లైకులు కొట్టండి మామ. కమెంట్స్ లో కూడా ఇండియా స్పామ్ అయిపోవాలి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్, నమస్తే, జై శ్రీరామ్. मुगलों को हटा देंगे, मुगल हमारे दिलों में बसे हुए, ये हटा देंगे उन्हें? यही नहीं, अभी और सुनिए. हम मानते हैं औरंगजेब को राजा, हम मानते हैं, हमारे दिलों में है औरंगजेब की अहमियत. उन्हें क्या पता, हमें पता है औरंगजेब की अहमियत. వీడు ఇంకా ఔరంగజేబు కాలంలోనే బతుకుతున్నట్టున్నాడు. ఎలా వెళ్ళగొడతారు ఏంట్రా? ఆల్రెడీ వెళ్ళగొట్టారు, మసీదు కూల్చారు, రామ్ మందిర్ కూడా కట్టారు. చివరికి ఒక తెలుగోడు కూడా కౌంటర్ వీడియో పెట్టాడు. ఇంకా లెగరేంట్రా బాబు. Relax and take notes while I take totes of the marijuana smoke.